ఎవరైతే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ అన్ని విధాలా డిఎస్సిలో భారీ కుంభకోణానికి పాల్పడినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలనేటువంటి నినాదంతో పాటు డిఎస్సి జరిపినటువంటి తీరు మీద, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద, డిఎస్సిలో వస్తున్నటువంటి ఆరోపణల మీద పూర్తి స్థాయి సిబిఐ ద్వారా విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్తో ఈరోజు విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు, యువత, యువజన విభాగానికి సంబంధించినటువంటి వివిధ సంఘాల అందరం కూడా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి 2 జీవోలు తీసుకొచ్చి జీవోఎంఎస్ నంబర్ 41, జీవోఎంఎస్ నంబర్ 47 దాని ద్వారా ఉన్నటువంటి క్రీడలను పెంచడం, 2% ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా ఏదైతే ఉందో 2012లో విడుదలైనటువంటి జీవోని మార్పులు చేసి 3% పెంచడం, దానితో పాటు ఏపీ సర్వీస్ అండ్ సబార్డినేట్ ఏదైతే ఏపీ స్టేట్ సర్వీస్ అండ్ సబార్డినేట్ రూల్స్ ఉన్నాయో వాటిని అమెండ్ చేస్తూ ఎవడైతే ఈ డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో పాల్గొంటారో, స్పోర్ట్స్ కోటాలో అర్హత సాధిస్తారో వాళ్ళు ప్రవేశ పరీక్షల్లో కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి దాని మార్పులు చేస్తూ ఒక జీవో విడుదల చేయడం జరిగింది. దాని ప్రకారం ఎవరు కూడా స్పోర్ట్స్ కోటాలో ఈరోజు పరీక్ష రాయకుండానే, ఆట ఆడకుండానే చంద్రబాబు నాయుడు, లోకేష్లకు సంబంధించిన రికమెండేషన్ ఉంటే వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడితే 400 పైచీలకు ఉద్యోగాలు ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఇస్తే ఆడియోలతో సహా బయటపడితే దానికి సంబంధించి 15 లక్షలు 20 లక్షలు ఇస్తే బేరసారాలు ఆడితే మేము 15 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తాము, 20 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తామని చెప్పి బేరసారాలు ఆడితే దాని మీద ఇంతవరకు విచారణ జరిపినటువంటి పరిస్థితి లేదు. నిన్న ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని. లోకేష్, నీ బ్రతుక్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలనా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఛాలెంజ్ విసిరేటువంటి వాడువా? ఈరోజు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలే. విద్యా వ్యవస్థలో ఎవడైనా సరే నిన్ను తలదన్నేటువంటి వాడు ఈ రాష్ట్రంలో విద్యారంగ నిపుణుడు ఉన్నాడు. కాబట్టి అంత అహంకారంగా మాట్లాడడం కాకుండా ఏ ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. మేము అడిగేటువంటి ప్రశ్నలకి ఈరోజు లక్షలాది మంది ఎవరైతే పరీక్షకు అప్పయ్యారో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి ఈరోజు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో మీరు లేరు. మీ భాగస్వామ్యమైన బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాజీనామా చేసినటువంటి విషయం మనం చూస్తున్నాం. మరి అతిపెద్ద స్కామ్ అయిన డిఎస్సికి సంబంధించి మీ ఇష్టానుసారం ఉద్యోగాలు ఇచ్చుకోవడం, అర్హత లేనటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడం, ప్రధానంగా టీచర్ల విషయంలో, డాక్టర్ల విషయంలో ఈ సమాజంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. వారికి సంబంధించి ఎటువంటి వారికి ఇవ్వాలన్నది, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నా కూడా ఈ 2 డిపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు, అర్హతలు ఉన్నాయి. మరి వాటన్నింటినీ కూడా తొంగలో తొక్కి ఎలాంటి అర్హతలు లేని వాళ్ళందరికీ కూడా మీరు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. స్పోర్ట్స్ కోటాకి ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చారు, దానికి సంబంధించి 2 జీవోలు తీసుకొచ్చారు, దొంగ జీవోలు. ఆ జీవోల ద్వారా డిఎస్సి లేదని చెప్పారు. డిఎస్సి తీసుకోకపోగా టెట్ కూడా లేకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి డిఎస్సిని మీరు నిర్వహించిన తర్వాత మీరు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటే కనీసం మేము నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఉంటే దానికి కూడా మీరు ముందుకు రావట్లేదంటే మీరు ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుమారుగా 4 లక్షల మంది నిరుద్యోగులు రాసినటువంటి డిఎస్సిలో వారందరి కడుపు కొట్టినటువంటి మీరు తప్పకుండా కూడా రాజీనామా చేయాలా, లేదా కనీసం సిబిఐ ఎంక్వైరీ చేయాలా అని చెప్పి మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వేల మంది విద్యార్థులు అర్హత కలిగినటువంటి వాళ్ళు, అయ్యా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు అర్హత ఉంది అని చెప్పినా కూడా కేవలం స్పోర్ట్స్ కమిటీలని, స్పోర్ట్స్ కోటాలని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎప్పుడైతే రూల్స్కి విరుద్ధంగా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందో మరి ఆ నిరుద్యోగులందరూ ఎవరైతే అర్హత కలిగినారో వాళ్ళందరూ కూడా ఇదేమి దౌర్జన్యం, ఇదేమి అక్రమం అని చెప్పి వాళ్ళందరూ కూడా రోడ్లలోకి రావటం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పరీక్షా పత్రాలు లీక్ అయినటువంటి సందర్భంలో విద్యాశాఖ మంత్రిగా నైతికత కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు నారా లోకేష్ గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అతను బాధ్యతతో రాజీనామా చేయాల్సిన అవసరం ఉండగా ఇవన్నీ మాకు సంబంధమే లేదు, మేము చాలా బాగా చేసామని నిస్సిగ్గుగా చెప్పడం చూసిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
విద్యార్థి విభాగం కానివ్వండి, అదేవిధంగా యువజన విభాగం, ఆ నష్టపోయినటువంటి విద్యార్థులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్సిలో వారందరికీ మద్దతుగా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రజా పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించాలి. ప్రజలందరికీ జరిగిన విషయం తెలిసిన తర్వాత, జరిగిన మోసం తెలిసిన తర్వాత ఈరోజు నారా లోకేష్ని రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాం. తొలి సంతకం అని చెప్పి దాన్ని దగా డిఎస్సిగా మార్చివేసి యువగలంలో ఎవరైతే పాదయాత్రలు నడిచారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో మరి స్పోర్ట్స్ కోటాను ఒకటి ఏర్పాటు చేసి దొంగ జీవోలు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం, ఇష్టలకి అక్రమాలు చేయడం, ఆ తర్వాత పని పూర్తయిన తర్వాత ఆ జీవోలను మార్చడం, ఏదైతే ఈ కార్యక్రమాలు చేశారో వీటన్నిటిని నిరసిస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి జిల్లాలో గోవర్ధన్ గారి నాయకత్వంలో మరి యువత అదే విద్యార్థి విభాగాలు కూడా రెండు కలిసి ఈరోజు నిరసన కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఏదైతే మీరు దగా డిఎస్సి చేశారో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాలు నిగ్గుదేల్చండి, తప్పు జరిగితే దానికి బాధ్యత వహించమంటున్నాం. ప్రభుత్వానికి భారం అని చెప్పి అఫిడవిట్లు తీసుకొని తగ్గించాడు. చదవాలనుకున్న యువతకి ఇంజనీరింగ్ సీట్లలో కోత పెట్టారు. సరే, అదేమన్నా నింపారా? డిలే చేస్తారు, కాలయాపన చేస్తారు. మన ఆంధ్ర విద్యార్థులు పక్క రాష్ట్రాలకి లేదా వీరు ఎన్నుకున్న యూనివర్సిటీలకు పోతే సీట్లు కూడా నింపకుండా మన యువతకి ఆ నైపుణ్యం రాకుండా చూస్తున్నారు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం. అయినా పోరాడతాం. సిబిఐ ఎంక్వైరీ ఈరోజు కాకపోయినా రేపు గవర్నమెంట్ మారినప్పుడు తప్పకుండా నిజాలు నిగ్గుదేలుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచిస్తూ ఈ తప్పుడు పనులకి ఇదివరకే 17 మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే అమ్మాలను చూసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని చూసినైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నిరసన ద్వారానే సరే రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఏదైతే డిఎస్సి అవకతవకల మీద సిబిఐ విచారణ జరిపించి రాజీనామా చేసే విధంగా దిశగా చేయాలనేది మా డిమాండ్గా మేము ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా చేయకుండా మీ ఇష్టానుసారంగా కానీ మాట్లాడితే లోకేష్ గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, మేము పట్టుకున్నటువంటి జెండా ఒక మొగోడి జెండా. ఆ మొగోడి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ ఆశయాలు యువత విద్యార్థులందరూ కూడా బాగుండాలా, వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను, ఆయన ఆశయాల సాధన కోసం మేము మా యువత అందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న యువత నిరుద్యోగులందరికీ న్యాయం చేయడం కోసం మా జీవితాలను ఫలంగా పెట్టైనా సరే మీ యొక్క ప్రభుత్వాన్ని నేల కొలుస్తామని కూడా మీడియంగా తెలియజేసుకుంటూ వేల కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్లు కావచ్చు, అవి విడుదల చేయకుండా విద్యార్థుల్ని నరక యాతనకు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా యువతకి నిరుద్యోగులకి మెగా డిఎస్సి అని నమ్మబలికిచ్చి వాళ్ళకు ఒక దగా డిఎస్సి అని ఒక ఎగ్జామ్ పెట్టి ఈరోజు ఆ ఎగ్జామ్లో 16,347 పోస్టులు అని చెప్పి ప్రగల్భాలు పలికి వాటిని వేలంపాట ప్రక్రియలో ఈరోజు వారి జీవితాల్ని రోడ్డుకి ఇచ్చారు. ఆ నిరుద్యోగులు, ఆ యువత ఎవరికి చెప్పుకోవాలో తెలియక మా నాయకుడు నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సార్ వీరికి అండగా ఉండాలని చెప్తే సత్వరంగా వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ డిఎస్సి అభ్యర్థులందరినీ కూర్చోబెడితే నిస్సిగ్గుగా జుగుప్సాకరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కావచ్చు ట్రోలింగు, అదేవిధంగా కొన్ని ఫేక్ ప్రచారాలు చేశారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకుని పక్కన పెట్టి మీరు ఈ అవకతవకల్ని మీ కొడుకు మీద సిబిఐ విచారణ చేయించి లేదా మీ కొడుకు చేత రాజీనామా చేయించండి లోకేష్ బాబుకి అని చెప్తున్నాను. ఇదే విధంగా ఫీజు రీయింబర్స్మెంటు, వసతి దీవెన ఇలాంటివి ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఇలాంటివన్నీ మీరు వెంటనే న్యాయం చేయాలని కోరుకుంటూ నేను ఒకటి కోరుతున్నాను,
మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పథకాలన్నీ సక్రమంగా జరిగాయి. మీ ప్రభుత్వంలో ఏ పథకాలు ఒకటి కూడా సక్రమంగా నిర్వహించలేదని మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.